హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఈ బెండకాయలతో మంచి టేస్టీ బెండి ఫ్రైని అయితే చేసి చూపిస్తాను. దీన్ని చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా తక్కువ ఆయిల్ పడుతుంది అనమాట. మీరు హెల్తీగా డైట్ మెయింటైన్ చేయాలి అనుకుంటే ఇలా బెండి ఫ్రైని చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ, అది ఎలాగో చూపించేస్తాను పదండి. దీనికోసం నేను కాస్త లేత బెండకాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచేసుకొని, లేదు అంటే గాలికైనా ఆరబెట్టేసుకోండి. ఈ బెండకాయలు వచ్చేసి 1/2 కేజీకి కాస్తంత ఎక్కువగా, 1/2 కేజీకి కాస్త తక్కువగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటితోని ఫ్రై చేసుకుందాం. బెండకాయలు తీసుకొని చివర్లు ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలో జస్ట్ ఇలా ఘాట్లా పెట్టుకొని ఇలా గ్యాపింగ్స్ ఉండేలాగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి దీంట్లో స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల వరకు వేరుశనగ పలుకులు వేసుకుంటున్నాను. ఈ వేరుశనగ పలుకులు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లోపల వరకు వేగాయి అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వీటిపై ఉన్న తొక్కనైనా తీసేయచ్చు, లేదు ఇలాగైనా కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని 1 స్పూన్ వరకు నువ్వుల్ని కూడా వేసుకుందాం. ఈ నువ్వుల్ని కాస్త లైట్గా రోస్ట్ చేసుకుందాం. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వీటితో పాటు కొద్దిగా ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను. ఈ ఎండు కొబ్బరిని లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవి కూడా వేయిపోయి కదా, వీటిని కూడా అదే ప్లేట్లో వేసి ఉంచుకుందాం. ఇవి కాస్త చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం. దీంట్లోని 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, ఫ్రైకి సరిపడగా సాల్ట్ అనేది ఇందులో వేసుకుందాం. 1 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను. కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, దీంట్లో కొద్దిగా మ్యాగీ మసాలా వేసుకుంటున్నాను అండి. ఈ మ్యాగీ మసాలా లేకపోతే మీరు గరం మసాలా కాస్తంత వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక్కసారి మెత్తని పొడిలా చేసుకుందాం. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని బౌల్లోకి వేసుకుందాం. ఈ పొడిని మీరు ఎప్పుడైనా ఫ్రైస్ చేసుకున్నప్పుడు మసాలా కారంలా యూజ్ చేయొచ్చు. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి దీన్ని పేస్ట్లా చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. 1 నిమ్మ చెక్క వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం ఒక్కసారి కలిపేసుకొని పేస్ట్లా చేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని మన బెండకాయల్లోని స్టఫింగ్ చేసుకుందాం. ఇలా మొత్తం బెండకాయల్లోకి ఈ స్టఫింగ్ అంతా ఫిల్ చేసుకోవాలి. బెండకాయలు లేతగా ఉన్నాయనుకోండి, ఈ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ ముదురుగా ఉన్న బెండకాయలను అయితే తీసుకోకండి. ఇలా బెండకాయలు అన్నింటికి లోపల స్టఫింగ్ పెట్టాం కదా, ఇప్పుడు ఫ్రై చేసుకుందాం అండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. మనం స్టఫింగ్ చేసుకున్న బెండకాయని వేసుకుందాం. బెండకాయని ఎక్కువ కలుపుకుండా లైట్గా మధ్యలో ఒక్కసారి కలిపేసుకుంటూ ఉండాలి. మంటని మాత్రం ఎప్పుడు తక్కువగానే ఉంచుకోవాలి. మూత పెట్టి ఉంచుకున్నాం అనుకోండి, ఆవిరికి ఉడుకుతూ ఉంటాయి. మధ్య మధ్యలో తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. చివరిగా కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బెండకాయ వేపుడు ఇలా చేసుకున్నారంటే తక్కువ ఆయిల్తోని టేస్టీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్ని తెలియజేయండి. చాలా బాగుందండి.